హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో మనం టీ తాగాలనుకున్నప్పుడు ఇంట్లో పాలు లేకపోయినా సరే అప్పటికప్పుడే స్ట్రాంగ్ టీ ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దాం. ముఖ్యంగా చాలామందికి ప్రతిరోజు పొద్దున్నే ఒక కప్పు టీ తాగందే రోజు మొదలవదు. అలాంటి వారికైతే ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి కొద్దిగా నీళ్ళని వేసి అలాగే టీ పొడి కూడా వేసానండి. నేను ఇక్కడ 2 కప్పుల టీ కోసం టీ పెడుతున్నాను. అలాగే మనం తాగే స్వీట్ని బట్టి పంచదార కూడా వేసుకోవాలి. డికాషన్లోనే పంచదార వేశారంటే మనకి టీ మంచి కలర్ వస్తుందండి. ఇంకా ఈ పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ అండి. ఈ పొడి శొంఠి అలాగే మిరియాలు, యాలకులు, తులసాకులు అన్నీ కలిపి చేసిన పొడి అండి. ఈ డికాషన్ని కాసేపు మరిగించాలండి. మీరు ప్రతిరోజు టీ డికాషన్ ఎలా తయారు చేసుకుంటారో అదే విధంగా తయారు చేసుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ టీ ప్రిపరేషన్ వీడియో ఒకటి ఉందండి, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇంకా చూడండి, మనకి ఇక్కడ పాలకి బదులుగా మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్ని మనం కొన్ని రకాల స్వీట్స్లోకి అది వేస్తాం కదా, అదేనండి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్లు తీసుకుంటున్నాను. ఇలా పెట్టిన టీ రుచిగా ఉండవేమోనని మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఈ పొడిలో వేడి నీళ్ళు పోసి కలపాలి. వేడి నీళ్ళు పోస్తే చూసారా, చక్కగా మనకి చిక్కటి పాలు అయితే రెడీ అయిపోయాయి. టీ అలవాటు బాగా ఉన్న వాళ్ళకి సమయానికి టీ తాగకపోతే తలనొప్పని, కడుపులో వికారం అని అంటుంటారు కదా, అలాంటి వాళ్ళు చక్కగా ఇలా మిల్క్ పౌడర్ని కూడా రెడీగా పెట్టుకున్నారంటే పాలు లేకపోయినా అప్పటికప్పుడు ఇలా టీ పెట్టుకుని తాగొచ్చు. ఇప్పుడు ఇంకా చూడండి, డికాషన్ అయితే బాగా మరిగిందండి. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పాలను వేసి కాసేపు మరిగిస్తే టీ కూడా మనకి చాలా రుచిగా తయారవుతాయి. నేను ఈ వీడియోలో పాలు లేకుండా టీ ఎలా పెట్టుకోవాలో చెప్పాలనుకున్నానండి. మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. కంప్లీట్ టీ ప్రాసెస్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. నాకు ఎంతగానో నచ్చిన ఈ ఐడియా మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.